విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక ఉదయం 5 గంటలకు శంకర్రావు డ్యూటీకి యథావిధిగానే హాజరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐఓబీ బ్యాంకులో గన్మెన్ గా శంకర్రావు అయితే విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. శంకర్రావు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడీగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు ఇది ఏ ఉద్దేశంతో, అసలు ఏమైంది, అక్కడ ఏం జరిగిందనేసి అని చెప్పి కాల్చుకొని చనిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఏం జరిగింది అసలు? మమత, విశాఖలో దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు గన్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనతో విశాఖ పోలీస్ స్టేషన్ పోలీస్ పరిధిలో ఉన్న ఉద్యోగులంతా ఉలిక్కిపడ్డారు. ఉదయం 5 గంటలకు డ్యూటీకి హాజరైన శంకర్రావు తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐఓబీ బ్యాంకులో గన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావుకి భార్య, 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ద్వారకా నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాట అంటే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేసి అని చెప్పి కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్నవారు కానీ ఎవరైనా ఏదైనా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయా అక్కడ? దీనిపై పోలీసులు అయితే ఎటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. కుటుంబ సభ్యులైతే ఎప్పుడూ సరదాగా, హాయిగా, ఆనందంగా ఉండే మా శంకర్రావు ఈ రోజు ఈ విధంగా బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డాడు? కుటుంబ కలహాల, లేక ఆర్థిక పరమైన ఇబ్బందుల, లేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు అని తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు అయితే ఇప్పటికే లోతుగా విచారణ చేపించి అసలు ఎందువల్ల ఈ మరణానికి కారణం అన్నది తెలుసుకునే పనిలో పడ్డారు. మమత, ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంట్లో గొడవలు కానీ ఏవైనా జరిగి ఈ విధంగా చేసుకున్నారనే అనుమానాలు కానీ ఏమైనా అక్కడ కనిపిస్తున్నాయా? దీనిపై కుటుంబ సభ్యులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఈ యొక్క మరణానికి గల కారణాల గురించి అయితే ఎవరు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ఉన్నతాధికారులు చేరుకొని దీనిపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం 5 గంటలకు శంకర్రావు డ్యూటీకి యథావిధిగానే హాజరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐఓబీ బ్యాంకులో గన్మెన్ గా శంకర్రావు అయితే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. శంకర్రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇక ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.